హాయ్ అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ రొటీన్కి భిన్నంగా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అంటే నేను మామూలుగా ఎక్కువగా ఫార్మింగ్ గురించి నా వీడియోస్లో నేను కవర్ చేస్తుంటాను. ఫార్మింగ్ తర్వాత ట్రావెల్ అనేది కూడా నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాను. సో నా ప్రొఫెషనల్ వర్క్ ఫార్మింగ్, తర్వాత ట్రావెల్, ఫుడ్ ఇదైన తర్వాత నేను ఆటో ఎంతూజియాస్టిక్ అనమాట. రీసెంట్గా తార్ రాక్స్ కొన్నాను, మీరు చూసినారు నా వీడియోస్లో. దాదాపుగా తార్ రాక్స్ హైలైట్ అవుతూనే ఉంటుంది. సో ఈరోజు మా బ్రదర్ సన్ ప్రణవ్ ఇంట్రడ్యూస్ చేసుకో. హలో. సో ప్రణవ్ ఈరోజు కెమెరామెన్గా వర్క్ చేయబోతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్రో లెవెల్లోనే ఉన్నాడనమాట. మంచి సినిమాటిక్ షాట్స్ కానీ 120 షాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా తీస్తాడు. సో ఇద్దరు కొలాబరేషన్తో ఈరోజు మన తార్ రాక్స్ను రివ్యూ చేయబోతున్నాము. అంటే దాదాపుగా 3000 కిలోమీటర్లు డ్రైవ్ చేసినాను. ఆఫ్టర్ 3000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మెరిట్స్ డిమెరిట్స్, ప్రోసు కాన్స్, అదేవిధంగా ఫ్యామిలీకి సూటబుల్ వెహికల్లా కాదా అనేది ఖచ్చితంగా మనం ఈ రివ్యూలో చూడబోతున్నాము. రండి చూద్దాం. మన ఇండియన్ మార్కెట్లో చాలా క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ ఉన్నాయి. అవన్నీ మోనోకాక్తో బిల్డ్ చేయబడినటువంటి వెహికల్స్ అనమాట. కానీ దాన్ని మనము పర్టికులర్గా ఏ ప్రాపర్ ఎస్యూవీగా మనము కన్సిడర్ చేయలేం. ఆ సెగ్మెంట్ డిఫరెంట్ అనమాట. సో మన ఇండియన్ మార్కెట్లో చాలా క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ ఉన్నాయి. కానీ ఒక ప్రాపర్ మిడ్ రేంజ్ ఎస్యూవీని మనము రివ్యూ చేయాలంటే నన్ అదర్ దాన్ వన్ మహీంద్రా తార్ రాక్స్. ఎందుకంటే మహీంద్రా ప్లాన్ చేయడం జనరేషన్ పీపుల్ని టార్గెట్ చేసి డిజైన్ చేసినటువంటి కారే ఈ తార్ రాక్స్. ఈరోజు మనం ఈ తార్ రాక్స్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, కంప్లీట్ ఏ ప్లాట్ఫామ్ మీద ఈ పర్టికులర్ కార్ను డిజైన్ చేసినారు, ఈ మహీంద్రా గ్లైడ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా ఇది తయారైంది, ఈ డీటెయిల్స్ అని మనం చూద్దాం ఈరోజు. తార్ రాక్స్ వీల్ బేసు దాదాపుగా 2750 mm. అంటే మీరు తార్లో వీల్ బేస్ చూసినారంటే 2450 mm. సో వీల్ బేస్ కూడా మనకు ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఈ డిజైన్ చూసినారంటే ట్రెపిసాయిడల్ ఆర్క్ డిజైన్లో ఇచ్చినారు ఈ ఫైబర్ మెటీరియల్. ఇక్కడ చూడండి, ఈ ఫైబర్ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ ఫైబర్ మెటీరియల్. ఈ డిజైన్ కూడా మంచి ట్రెపిసాయిడల్ ఆర్క్ డిజైన్లో ఇచ్చినారు. మనం ఈ ప్లాట్ఫామ్ వైజ్ చూసినామంటే బాడీ ఆన్ ఫ్రేమ్ చేసిస్ వైజ్ అప్డేట్ చేసుకుంటూ వచ్చినారు. మహీంద్రా గ్లైడ్ అనేటటువంటి న్యూ ప్లాట్ఫామ్లో డిజైన్ చేసినటువంటి వెహికల్లే ఈ తార్ రాక్స్. ఇక్కడ చూసినారంటే ఈ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది చూడండి. ఇది లోపలికి మనం వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా ఖచ్చితంగా మనకు ఒక స్టెప్పు కాలు ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే వెహికల్ అనేది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి ఇది ఏ విధంగా లోపలికి వెళ్ళాలి రావాలనేది కూడా పెద్ద మెకానిజం అయితే ట్రికీ మెకానిజం ఏం కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. బట్ చూసిన వెంటనే కొంతమందికి అయ్యో ఇదేదో పెద్ద లారీ లాగా ఉంది అనే ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేను కొన్నప్పుడు కూడా ఇంట్లో అందరూ నన్ను కూడా లారీ కొన్నాడు అన్నారు. కానీ లారీని డ్రైవ్ చేయడంలో ఉన్న కిక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఆఫ్ రోడ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఈ వీల్స్ ఎందుకు ఇంత పెద్దగా ఇచ్చినారంటే ఆఫ్ రోడ్ స్టెబిలిటీ అనేది ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీళ్ళు 19 ఇంచెస్తో రగ్గుడ్ లుక్ ఉండేటటువంటి పెద్ద పెద్ద టైర్స్ ఇక్కడ ఇచ్చినారనమాట. ఇంకా ఫ్రంట్లో కానీ మనము చూసినాము అంటే ఇక్కడ గ్రిల్స్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ ఈ గ్రిల్ ఫస్ట్ ఇనిషియల్లో చాలా కామెంట్స్ వచ్చినాయి. అంటే ఫ్రంట్ గ్రిల్స్ బాగాలేదు, అదేవిధంగా ఈ ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఏం అంతగా ఎఫెక్టివ్గా లేదన్నారు. తార్ రాక్స్లో ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి ఏరియా ఏదన్నా ఉందంటే ఈ ఫ్రంట్ గ్రిల్ పార్ట్ అనమాట. దీన్ని ఏమంటామంటే 6 ప్యాక్ గ్రిల్ అంటారు. ఎందుకు 6 ప్యాక్ గ్రిల్ అంటారంటే కూడా నేను చెప్తాను చూడండి. ఎక్కడ కానీ ఈ ఎస్యూవీ అనేది ఏ విధంగా ఉంటుందంటే దీని కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందంటే రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుండాలి, వెళ్తుండేటప్పుడు ఐ క్యాచింగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినారంటే ఈ గ్రిల్ చూడండి 1 2 3 4 5 6. సో కాబట్టి
దీన్ని 6 ప్యాక్ గ్రిల్గా మహీంద్రా నోటిఫై చేసింది. ఇంకా ఈ హెడ్లైట్స్ గురించి కూడా చూసినామంటే ఇనిషియల్గా చాలా కామెంట్స్ వచ్చినాయి, ఇది ఆఫ్ ద మార్కెట్ లాగా ఉంది, ఇది ఇన్బిల్ట్గా బాగాలేదని కూడా కామెంట్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడైతే అసలు ఎంత బాగుందంటే ఇది సి టైప్లో హెడ్లైట్ కూడా చాలా టిపికల్గా డిజైన్ చేసినారు. థార్ రాక్స్ లోగో అనేది థార్ రాక్స్ అనేది ఇచ్చినారు. ఈ థార్ రాక్స్ అనేది థార్ అయితే ఓకే, బట్ రాక్స్ అనేది ఇట్ ఈస్ అంటే ఇంకా కంప్లీట్గా మార్కెట్ను క్యాప్చర్ చేయబోతా ఉంది, లేకపోతే రూల్ చేయబోతా ఉంది అనేటటువంటి ఒక ఇంపాక్టు ఇంప్రెషన్ను మార్కెట్లో తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో నేమ్ డిజైన్ చేసినారో ఏమో నాకైతే తెలియదు. బట్ రియలీ ఇట్ ఈస్ రాకింగ్. సో రాక్స్ ఈజ్ అట్ ప్రజెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ వెహికల్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ రాకింగ్ లైక్ ఎనీథింగ్. ఇలాంటి జీపులకు మనము మామూలుగా ఒక ప్రెస్, ఇప్పుడు మీరు చూసారు స్కార్పియోలో కానీ 700లో హ్యాండిల్ ఉండదు, జస్ట్ ప్రెస్ చేసినామంటే బటన్ ఓపెన్ అవుతుంది. బట్ కానీ ఇలాంటి వెహికల్స్కు ఇలా హ్యాండిల్స్ కానీ ఉంది అంటే ఖచ్చితంగా ఆ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ కీలెస్ ఎంట్రీని ఉంది, అదేవిధంగా కీ బేస్డ్ ఎంట్రీ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ రూఫ్ గురించి చూసినారు అంటే ఈ ఏరోడైనమిక్స్ మెకానిజం ప్రకారమే దీన్ని డిజైన్ చేసినారు. వెహికల్ 4-wheel డ్రైవ్ కాబట్టి ఇక్కడ ఆ లోగోని మెన్షన్ చేసినారు. ఏ విధంగా 4-wheel డ్రైవ్ అనేది వర్కౌట్ అవుతుంది అనేది నేను ఇంకొక సపరేట్ వీడియో చేసి నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను ఇప్పుడు మా ఫామ్ హౌస్లోనే ఉన్నాను, మా తోటలో దాదాపుగా రెగ్యులర్గా నేను తీసుకెళ్తుంటాను. సో ఆఫ్ రోడ్ కేపబిలిటీ అనేది ఏ విధంగా ఉంది థార్ రాక్స్లో, ఆ వీల్ అలైన్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఎటువంటి వైబ్రేషన్స్ మనకు కార్లో వస్తుంటుంది మనం వెళ్ళేటప్పుడు, లేదు ఆ కేపబిలిటీ అనేది నిజంగానే ఎఫెక్టివ్గా ఉందా లేకపోతే నాట్ అప్ టు ద మార్క్ అనేది ఖచ్చితంగా మనం ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. మామూలుగా మనం తార్లో చూసినాము అంటే ఈ పర్టికులర్ రూఫ్ టాప్ ఉంది కదా, ఇది మొత్తం ఫైబర్లో ఇచ్చింటారు, కానీ ఇక్కడ కంప్లీట్ మెటల్ మెటీరియల్ యూస్ చేసినారు. చూడండి, మంచి బిల్డ్ క్వాలిటీ బాగుంది. అదేవిధంగా ఇక్కడ మాత్రం బ్యాక్ సైడ్ మాత్రమే ఫైబర్ యూస్ చేసినారు. బ్యాక్ వీల్ అయితే ఒక స్పేర్ వీల్ అనేది ఇచ్చినారు. ఆ వీల్కే ఇక్కడ బ్యాక్ కెమెరా అనేది కూడా ఇన్బిల్ట్గా ఇచ్చినారు అనమాట. ఇక్కడ చూసినారంటే సో ఈ సెన్సార్స్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చూడండి, ఇక్కడంతా సెన్సార్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఒక సెన్సార్, అక్కడ ఒక సెన్సారు. సో ఈ సెన్సార్స్ ఈ విధంగా కెమెరా 360 కెమెరా ఇవ్వడం వల్ల ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే కార్ వాష్కి ఇచ్చినప్పుడు మనము స్పెసిఫిక్గా వాష్ చేసే వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎందుకంటే బ్యానెట్ ఓపెన్ చేయడము, లోపల కూడా వాటర్ ఆ గన్తో స్ప్రే చేయడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే చేసినామంటే ఖచ్చితంగా ఆ సెన్సార్స్ ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయితే కూడా ఇది ఏఐ బేస్డ్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా మనకు మళ్ళీ సిగ్నల్స్ కానీ ఆ సెన్సార్స్ నుంచి రావాల్సిన పర్టికులర్ సిగ్నల్స్ రాకపోతే మాల్ ఫంక్షనింగ్ అనేది ఖచ్చితంగా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో మీకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు థార్ రాక్స్ కొనబోతుంటే, లేకపోతే మీ దగ్గర థార్ రాక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఇంకెక్కడ చూసినారు అంటే బ్యాక్ ఇండికేటర్ లైట్స్ ఇచ్చినారు. అదేవిధంగా 5 డోర్ థార్ కదా, ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సపరేట్గా ఒక ఆప్షన్ ఇచ్చినారు. ఇది ఎందుకు అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే చాలామంది కొత్తగా డోర్ ఓపెన్ చేసేవాళ్ళు ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేవాళ్ళు, చేసి మళ్ళీ ఇది వేసేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే ఫోర్స్గా వేస్తామో ఈ టైర్కు ఈ గ్లాస్కు కొల్యూషన్ వల్ల ఏమవుతుంది, చాలాసార్లు ఈ పర్టికులర్ గ్లాస్ బ్రేక్ అయిందంట. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఫీచర్ అనేది కొత్తగా యాడ్ చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే మనం ఫాస్ట్గా వేసినా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. టైర్ నుంచి టైర్కి కానీ మళ్ళీ గ్లాస్కి కానీ ఒక ఆ ఫ్రిక్షన్ కలగకుండా ఈ మధ్యలో ఉండేటటువంటి పర్టికులర్ పార్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకెక్కడ చూస్తున్నారంటే బూట్ స్పేస్ దాదాపుగా 440 లీటర్స్ కెపాసిటీ ఉండేటటువంటి బూట్ స్పేసు. మామూలుగా 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటటువంటి ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ బూట్ స్పేస్ అనేది ఎనఫ్. ఎందుకంటే నేను ఈ మధ్య ట్రావెల్ చేసినాను ఫ్యామిలీతో బెంగళూరు, ఎక్కడికి వెళ్ళినా కానీ దాదాపుగా లగేజ్ బాగానే డంప్ చేసినాము, ఎక్కడ కానీ ఏం ఫీల్ కాలేదు, మనకేం డిస్కంఫర్ట్ అనేది అనిపించలేదు. సో 5 మంది కంఫర్ట్గా కూర్చొని విత్ డ్రైవర్ 4+1 ప్లస్
మీకు బూట్ స్పేస్ ఈ విధంగా 430+ బూట్ కెపాసిటీ రావడం అనేది నిజంగానే గ్రేట్. వాట్ ఎల్స్ వీ నీడ్ చెప్పండి, ఇంతకన్నా మనకి ఇంకేం కావాల్సి ఉంటుంది. సో బూట్ స్పేస్ కూడా ఖచ్చితంగా బాగానే ఉంది, మరి అంత తక్కువ అయితే ఏం లేదనమాట. చూడండి ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు వెహికల్లో డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది క్లోజ్ చేసినాము అంటే అయిపోతుంది. సో ఇదండి కంప్లీట్గా ఎక్స్టీరియర్ డిజైన్ ఏ విధంగా ఉంది, తారు ఏమేం ఫీచర్స్ యాడ్ చేసినారు, రోడ్ ప్రెజెన్స్ ఏ విధంగా ఉంది, ఆఫ్ రోడ్ కేపబిలిటీ ఏముంది, ఏ విధంగా ఉంది, స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ వైజ్ కానీ చూసినామంటే, సేఫ్టీ వైజ్ కానీ చూసినామంటే ఎలాంటి ఫీచర్స్ ఇచ్చినారు, రోడ్ ప్రెజెన్స్లో ఐ క్యాచింగ్గా ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసినాము. ఇప్పుడు మనము లోపల ఇంటీరియర్స్ ఏ విధంగా ఉంది, డ్రైవింగ్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది చూద్దాం. ఇండియన్ మార్కెట్లో చూసినామంటే చాలా క్రాస్ ఓవర్ ఎస్యూవీస్ ఉన్నాయి, కానీ ఒక రియల్ ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందనేది మనం ఈరోజు చూద్దాం. మన మహీంద్రా ఆటోమొబైల్ టెక్నాలజీ హెడ్ అయినటువంటి వేలుస్వామి గారు చెప్పినట్లు యు ఆర్ నాట్ రైడింగ్, యు ఆర్ గ్లైడింగ్ అనమాట. అందువల్లే ఈ పర్టికులర్ తార్ రాక్స్ మహీంద్రా గ్లైడ్ అనేటటువంటి ఒక న్యూ ప్లాట్ఫామ్లో డిజైన్ చేసి బిల్డ్ చేసినటువంటి కారే ఈ తార్ రాక్స్. ఇక్కడ చూస్తానంటే క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మహీంద్రా ఎక్కడ కానీ ఆ వింటేజు రెట్రో అపియరెన్స్ను మిస్ కాకుండా కంటిన్యూ చేస్తూ ఒక బ్లెండ్గా మోడర్నైజ్ చేసినటువంటి మాడిఫైడ్ చేసినటువంటి కారే ఈ మహీంద్రా తార్ రాక్స్. అంటే ఈ బ్యానెట్కు ఈ విధంగా క్లిప్స్ ఇచ్చినారు, లోపల డ్రైవింగ్ సీట్ పక్కనే ఎలక్ట్రిక్ స్విచ్ ఉన్నా కానీ ఈ రెట్రో అపీల్ అనేది కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో మహీంద్రా ఏం చేసిందంటే ఈ క్లిప్స్ను అదే విధంగా కంటిన్యూ చేసింది. సైడ్లో చూస్తున్నారు అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ హించెస్ చూడండి, మీకు 80s 90s జీపుల్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ డోర్కు ఎలక్ట్రిక్ డోర్ అయినా కానీ ఇవన్నీ ఇదే విధంగా కంటిన్యూ చేసినారు. అదేవిధంగా ఒక చిన్న యాంటీనా ఇవ్వడము, ఈ మిర్రర్ను అదే విధంగా కంటిన్యూ చేయడము. ఇంకా టైర్స్ చూసినారు అంటే వీల్ బేసు దాదాపుగా 2750 mm వీల్ బేస్ ఇచ్చినారు. ఈ టైర్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఆర్టికులేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇచ్చినారు. ఈ మోనోకాక్లో బిల్డ్ చేసినటువంటి వెహికల్స్లో మీకు చెసిస్ అనేది ఎక్స్పోజ్డ్గా ఉండదు, కానీ బాడీ ఆన్ ఫ్రేమ్ మీద డెవలప్ చేసినటువంటి ఇలాంటి ఎస్యూవీస్లో మీకు చెసిస్ అనేది ఇక్కడ ఎక్స్పోజ్డ్గా ఉంటుంది. ఈ చెసికి ఏం చేసినారు అంటే ఈ సస్పెన్షన్ను కనెక్ట్ చేయడం వల్ల ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కేపబిలిటీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఎస్యూవీస్లో మనం ఏ విధంగా లోపలికి వెళ్తామంటే 1 స్టెప్ అహెడ్, అంటే ఒక స్టెప్ మనము పైకి ఎక్కి లోపల కూర్చోవాల్సి ఉంటుందన్నమాట. చూసినారు అంటే ఇలా డోర్ ఓపెన్ చేసి లోపల ఒక హ్యాండిల్ గ్రిప్పును మనం ఈ విధంగా పెట్టుకొని లోపల కూర్చోవాలి. కూర్చున్నామంటే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలు రెగ్యులర్ కార్స్లో ఉన్నటువంటి ఫీల్ అనేది ఉండదు. మనకు ముందర బ్యానెట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎస్యూవీ ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ అనేది ఇక్కడ దాదాపుగా మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంటీరియర్స్ ఇప్పుడు చూద్దాం, ఇంటీరియర్స్ ఏ విధంగా ఉంది తార్ రాక్స్లో, వెదర్ ఇట్ ఈస్ ప్రీమియం ఆర్ నాట్ అప్ టు ది మార్క్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం కొరియన్ బేస్డ్ కార్స్ను కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా తార్ రాక్స్ ఆ లెవెల్ ఆఫ్ ప్రీమియం లుక్ అనేది లేదనమాట ఇంటీరియర్స్. కానీ మహీంద్రా మాత్రం వాళ్ళకు ఒక ప్రీమియం లుక్ ఇవ్వడానికి ఇంటీరియర్స్లో ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను తీసుకున్నటువంటి ఈ తార్ రాక్స్ మోడల్ ఏంటంటే AX7L ఆటోమేటిక్ 4-wheel డ్రైవ్ టాప్ ఎండ్ మోడల్ అనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషనే, మాన్యువల్ కాదు. ఎందుకంటే ఈ మోడల్లో ఈ సెగ్మెంట్లో మనకు మాన్యువల్ అనేది రాదనమాట, గేర్ బాక్స్ ఆటోమేటిక్లోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజు చాలా వరకు ఎఫెక్టివ్గానే ఉంది. మామూలుగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్లో కానీ ఇనిషియల్ టార్క్ కానీ ఆర్పిఎం కానీ వేరియన్స్ ఉంటుంది అంటారు, కానీ 100% లేదండి, చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇక్కడ కంప్లీట్గా నేను ఇంటీరియర్స్ కలర్స్ చేంజ్ చేసినాను. దీనికి సపరేట్ వీడియోలో ఏ విధంగా మాడిఫై చేసినాను, ఎక్కడ చేసినాను అనేది నేను మీకు చూపిస్తాను. అంటే హైడ్రో డిప్పింగ్ ద్వారా ఈ కంప్లీట్గా ఎక్కడెక్కడైతే వైట్ కలర్ ఇంటీరియర్స్ ఇచ్చినారో మహీంద్రా వాళ్ళు వీటన్నిటిని నేను చేంజ్ చేయించినాను. ఇంక్లూడింగ్ సీట్ కవర్స్తో సహా నేను కంప్లీట్గా చేంజ్ చేయించినాను అనమాట. కానీ మామూలుగా అయితే ఈ తార్ రాక్స్లో ఇంటీరియర్స్ కంప్లీట్ వైట్లో వస్తుంది. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పచ్చు, ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇంక ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారంటే ఈ
రూఫ్ చూసినారు కదా, ఈ రూఫ్ వచ్చి కంప్లీట్ వైట్ కలర్లోనే ఉంది, నేనేం మార్చలేదు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లేకుండా కార్లు అనేది రావట్లేదు. ఇప్పుడు బేసిక్ మోడల్స్లో కూడా చాలా బ్రాండ్లలో మనకు ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తారంటే ఇది 10.25 ఇంచెస్ ఆండర్నాక్స్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ ఈ వెన్ ఇట్ కమ్స్ టు టచ్ స్క్రీన్ సెన్సిటివిటీ మరి అంత మీరు కియాలో కానీ లేకపోతే హుండాయ్ బేస్డ్ వెహికల్స్లో కంపేర్ చేసినంత సెన్సిటివిటీ లేకపోయినా ఓకే, మనము కొద్దిగా ల్యాగ్ అనిపించినా కానీ క్లీన్గానే వర్క్ అవుతూ ఉంటుంది. మరి కొరియన్ బేస్డ్ వెహికల్స్లో ఉన్నంత ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే మనకు ఈ థార్ రాక్స్లో కనిపించదు. కానీ యూసేజ్ ప్రకారం అయితే నా వరకు నాకు ఎప్పుడు కానీ హ్యాంగ్ కావడం కానీ లేకపోతే స్ట్రక్ కావడం కానీ అనేటటువంటి ఎటువంటి ఇష్యూస్ నాకు రాలేదన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు అంటే ఇంకా ఈ ఏసీ పాయింట్స్ కూడా చూడండి, ఈ ఏసీ వెంట్స్ కూడా చాలా టిపికల్గా డిజైన్ చేసినారు. అంటే ఈ రౌండ్ సిస్టము, ఇక్కడ కంప్లీట్ గ్లాస్ పియానో ఫినిషింగ్ ఇవ్వడము, దానికి ఇంటర్నల్గా క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడము, ఈ ఏసీ వెంట్స్కి ఒక నాబ్ అనేది ఇవ్వడము. అంటే ఇది ఒక సాటిస్ఫాక్షన్ అట్ పీక్స్ లాగా ఉంటుంది అనమాట దీన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు. అంటే ఒక రెట్రో టైప్లోనూ ఉందన్నమాట. అదేవిధంగా మోడర్న్గాను డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఒక యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చినారు, సి టైప్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చినారు. అదేవిధంగా ఇక్కడ చూసినారంటే ఈ గేర్ ఉంది చూడండి, ఇది 4 వీల్ అనమాట. ఈ 4 వీల్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ పర్టికులర్ గేర్స్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. హ్యాండ్ బ్రేక్ మీకు మామూలుగా ఒక లివర్ లాగా ఇవ్వకుండా ఒక స్విచ్ ఇచ్చినారు. ఆటోమేటిక్గా మీరు పార్కింగ్కి వెళ్తే హ్యాండ్ బ్రేక్ అనేది లాక్ అవుతుంది. మళ్ళీ డ్రైవ్ మోడ్కి కానీ తీసుకొచ్చినారంటే ఇక్కడ స్విచ్ డౌన్వర్డ్స్ కానీ మనం ప్రెస్ చేసినాము అంటే హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇది ఇంకా చూస్తానంటే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. ఇక్కడ చూడండి, ప్రెస్ చేసి ఈ 1 లీటర్ వాటర్ బాటిల్ను ప్రెస్ చేసి మనం లోపల పెట్టినాము. ఇక్కడ కూడా ఒక బాటిల్లో 1 లీటర్ కెపాసిటీ ఉండేటటువంటి వాటర్ బాటిల్ని ఇక్కడ మనము పెట్టుకోలేమన్నమాట. అన్నీ మనము కింద పెట్టుకోవాలి. ఇది చాలా మేజర్ డిసడ్వాంటేజ్ థార్ రాక్స్లో. ఇంకెక్కడ చూసినారంటే వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చినారు. మీ మొబైల్ కానీ హై ఎండ్ మోడల్గా ఉండి శాంసంగ్ లేకపోతే ఐఫోను మంచి హై ఎండ్ మోడల్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా మొబైల్ ఛార్జింగ్ అవుతా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ స్టీరింగ్ వచ్చినాము అంటే స్టీరింగ్ వచ్చి టెలిస్కోపిక్ కాదు, అదేవిధంగా ఎలక్ట్రిక్ టిల్ట్ అన్నమాట. అంటే మనము ఈ టిల్ట్ ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి, ఇది కానీ ప్రెస్ చేసినాము అంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్. ఇంకా స్టీరింగ్ అయితే కంప్లీట్గా లెదర్తో ఫినిషింగ్ ఇచ్చినారు. మాన్యువల్గా స్టిచ్ చేయడం వల్ల కంప్లీట్గా మనకు ప్రీమియం లుక్ అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ మహీంద్రా లోగో ఉంది. లెఫ్ట్ రైట్ చాలా వరకు స్విచెస్ ఉన్నాయన్నమాట. ఇవి చూద్దాం ఒక్కొక్కటి ఏంటి అనేసి. ఇంక ఇక్కడ చూసినారు అంటే కాల్ రిసీవ్ చేసుకోవడానికి, కాల్ డిస్కనెక్ట్ చేసుకోవడానికి, మీరు కానీ ఎఫ్ఎం కానీ మ్యూజిక్ కానీ ప్లే చేస్తుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ చూసినారు అంటే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు, ఎఫ్ఎం ప్లే చేసేటప్పుడు ఆ ప్లేలిస్ట్ను మేము ఆపరేట్ చేసుకోవడానికి అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అనేది ఈ ఆప్షన్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. ఇది కానీ ప్రెస్ చేసినామంటే క్రూజ్ కంట్రోల్లో ఏ విధంగా మనం ఆన్ చేసుకోవచ్చు అనేది దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంక ఈ బటన్ కానీ ప్రెస్ చేసినామంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా దాదాపుగా మీకు 10.25 ఇంచెస్తోనే ఇచ్చినారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయని 360 డిగ్రీ కెమెరా అనేది ఇక్కడ కంప్లీట్గా మీకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. 60 డిగ్రీలో ఇది విజువల్స్ను మీకు క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా సన్ రూఫ్ ఇక్కడ చూసినారు అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సన్ రూఫ్ చాలా పెద్దగా ఇచ్చినారు. దాదాపుగా ఈ ఫ్రంట్లో స్టార్ట్ అయితే కార్ ఎండింగ్ వరకు సన్ రూఫ్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా సన్ రూఫ్ కూడా ఇచ్చినారు. అదేవిధంగా అడాస్ లెవెల్ 2 ఫీచర్ అనేది కూడా దీనికి ఇచ్చినారు. ఆన్ ఆఫ్ అంటే రైట్ లెఫ్ట్ అనమాట. అదేవిధంగా ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ విధంగా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కానీ ఇది కానీ ప్రెస్ చేసినామంటే సన్ రూఫ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకొక స్విచ్ ఉంది చూడండి, ఇది కానీ నేను ప్రెస్ చేసినాను అంటే సన్ రూఫ్ స్క్రీన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి.
చూస్తున్నారా? ఈ విధంగా కంప్లీట్గా సన్ రూఫ్ ఓపెన్ కావాలంటే ఈ ఈ ఈ ఈ బటన్ ప్రెస్ చేసినారంటే ఈ విధంగా కంప్లీట్గా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూస్తున్నారా? ఈ విధంగా ఓపెన్ అవుతుంది సన్ రూఫ్. బ్యాగ్స్ రెండు ఫ్రంట్ బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్కు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ కానీ ఈ స్విచ్ ఆన్ చేసినాము అంటే ప్యాసింజర్ సీట్ ఫ్రంట్లో ఎయిర్ బ్యాగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ప్యాసింజర్ ఎవరు లేదు అంటే మీరు ఈ స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎయిర్ బ్యాగ్ వచ్చి డిజేబుల్ మోడ్లో ఉంటుంది, ఇన్యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ కార్లో చూసినారంటే ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి సీట్స్కు. ఇక్కడ చూసినారంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇది ప్రెస్ చేసినారంటే ఈ డ్రైవర్ పక్కన ఉండేటువంటి ప్యాసింజర్కు ఈ సీట్ నుంచి ఏసీ అనేది వస్తుందన్నమాట. ఈ ఏసీ కూడా ఇది డిజైన్ ఎలా చేయించినాను అంటే ఈ సీటింగ్ అనేది కలర్ చేంజ్ చేసేటప్పుడు ఆ ఏసీ వెంట్స్కు ఇది మ్యాచ్ అయ్యేటట్లే ఈ పర్టికులర్గా ఈ రప్చర్స్ ఉన్నాయి చూడండి. ఈ రప్చర్స్ కూడా అదే విధంగా డిజైన్ చేసి ఫిక్స్ చేసినటువంటి సీట్ కవర్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఈ స్విచ్ ఇక్కడ ఏసీ అనేది స్టార్ట్ అవుతుంది. కార్రాక్స్లో బ్యాక్ సైడ్ సీటింగ్ కంఫర్ట్ ఏ విధంగా ఉందని చూద్దాం. ఇక్కడ ఈ బాటమ్ స్ట్రక్చర్ అనేది దాదాపుగా ఫ్లాట్గా ఇచ్చినారు. అంటే ఈ చేసింది కూడా ఏం చేసినారు అంటే అదే విధంగా డిజైన్ చేసినారు. ఆ సస్పెన్షన్ కూడా ఆ స్ట్రక్చర్ కూడా అదే విధంగా డిజైన్ చేసి ఇక్కడ ఫ్లాట్ చేసినారు అనమాట. సో ఈ విధంగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఈ మిడిల్ రోలో కూర్చునేటటువంటి ప్యాసింజర్కు ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఫ్రీగా ఉంటాయి. సీటింగ్లో రెక్లైనర్ ఆప్షన్ ఇచ్చినారే కానీ సీటు ముందుకు వెనక్కు కొద్దిగా మూవ్ కావడానికి ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కొద్దిగా ఇచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వెనకాల బూట్ స్పేస్లో లగేజ్ లేనప్పుడు ఈ పర్టికులర్ సీట్ను కొద్దిగా మనం కొద్దిగా బ్యాక్ పుష్ చేసుకుని రెక్లైనర్తో మనం ఇంకొంచెం కంఫర్ట్గా కూర్చొని ఉండేవాళ్ళము. కానీ మహీంద్రా ఎందుకో ఆ విషయంలో కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపిస్తుంది అనమాట. ఇది నా పర్సనల్ ఫీల్. చేసినాము అంటే ఈ పర్టికులర్ లివర్ను ప్రెస్ చేసినాము అంటే ఆటోమేటిక్గా రెక్లైన్ అనేది మనకు వెనకాలకు బెండ్ అవుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. అదేవిధంగా సి టైప్ ఛార్జింగ్ పిన్కు ఆప్షన్ ఒకటి ఇచ్చినారు. ఇక్కడ మొబైల్ ఒకటి మనము ఈ మొబైల్ హోల్డర్లో పెట్టుకోవచ్చు. ఇంకెక్కడ చూసినారు అంటే ఇటువైపు ఇక్కడ ఈ స్ట్రిప్ చూసినారు చూడండి. ఈ పాత స్టైల్ మహీంద్రా పాత స్టైల్ని వాళ్ళు ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇది ఎలక్ట్రిక్ బేస్డ్ డోర్ ఓపెన్ క్లోజ్ మెకానిజం ఉన్నా కానీ ఈ స్ట్రిప్ అనేది ఇచ్చినారనమాట. రేర్లో కూడా డోర్స్ చూసినారంటే దాదాపుగా 90 degreesలో ఓపెన్ అవుతుంది ఈ డోర్స్. హర్మన్ కార్డన్ స్పీకర్స్ మంచి బ్రాండ్ స్పీకర్స్ ఇచ్చినారు. ఈ డోర్ కూడా 4 డోర్లకు అంటే 4 స్పీకర్స్లో అటాచ్ చేసినారు. అయితే ఇది క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చినారు. మళ్ళీ ఇక్కడ చూసారంటే ఈ లెదర్ ఫినిషింగ్ మధ్యలో క్లీన్గా స్టిచెస్ ఇచ్చినారు. ఈ స్టిచెస్ అనేది ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రీమియం లుక్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఈ కలర్ మొత్తం ముందు వైట్ ఉండేది, నేను హైడ్రో డిప్పింగ్ చేయించడం వల్ల ఇది మన కస్టమైజ్డ్ అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మాడిఫై చేసి కస్టమైజ్ చేసి ఈ హైడ్రో డిప్పింగ్ ద్వారా ఈ విధంగా కలర్ చేంజ్ చేస్తారు. ఫ్రంట్ బ్యానెట్ ఓపెన్ చేయడానికి చూడండి, డ్రైవర్ సీట్ కింద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ కానీ మీరు స్విచ్ ప్రెస్ చేసినారంటే బ్యానెట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్యానెట్ చేసినాను, చాలా పెద్దదనమాట, ఈవెన్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. చూసినారంటే చూడండి చాలా స్ట్రాంగ్. ఇక్కడ ఈ సపోర్ట్ను తీసుకొచ్చి మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. 2.2 cc కెపాసిటీ ఇంజన్ అనమాట. మ్యాక్సిమం పవర్ అయితే 172 bhp అప్ టు 3500 rpm వరకు ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుకున్నైతే 370 న్యూటన్ మీటర్ అండ్ ఆర్పిఎం అయితే అప్ టు 1500 to 3000 ఆర్పిఎం ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అయితే మీకు 4 అనేది ఇచ్చినారు. అది ఎక్స్టర్నల్ అయితే టర్బో చార్జర్ ఇచ్చినారు. గేర్ బాక్స్ అయితే 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది దాదాపుగా 57 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ డీజిల్ అన్నమాట. అదేవిధంగా సస్పెన్షన్ను, స్టీరింగ్, బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం చూసినట్లయితే ఇది ఎలక్ట్రిక్ టిల్ టైప్ స్టీరింగ్ నేను ముందుగా చెప్పినట్లే. అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ టైప్ వచ్చి
వెంటిలేటెడ్ డిస్క్, రేర్ వచ్చి డిస్క్ బ్రేక్ అనమాట. ఈ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మీకు ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట.